కుట్రతో జరిగినటువంటి దాడి అని చెప్పి సజ్జల గారు మాట్లాడుతూ ఉన్నాడు. పదే పదే అదే విషయాల్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి మీరు బస్సు యాత్ర చేస్తుంటే వేలాది మంది పోలీసుల్ని మీరు డ్రా చేసి సబ్ డివిజన్లు ఖాళీ చేసి తీసుకుని వచ్చి బందోబస్తు పెట్టారు. పోలీస్ అంతా ఏమైంది? ముఖ్యంగా నిఘా వ్యవస్థ నీరు గారిపోయిందా? మీకు కాన్ రాలేదా? ఎందుకుని గాయపరిచినటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకోలేకపోయారు? రాళ్ల దాడితో గాయమైతే ఆ యొక్క రాయి ఎక్కడుంది? ఇప్పుడు ఎవరు చూశారు ఆ రాయిని? దాన్ని ఎక్కడ పెట్టారు? ఈ విషయాలన్నింటినీ కూడా స్పష్టం చేయాల్సినటువంటి అవసరం, రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరచాల్సినటువంటి అవసరం మీ మీద ఉంది. తక్షణమే భద్రతా వైఫల్యం కింద డీజీ గారిని, సిపిని, ఇంటెలిజెన్స్ డీజీని కూడా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుని ముఖ్యమంత్రినే కాపాడలేనటువంటి, ప్రచారంలో కాపాడలేనటువంటి వ్యక్తులు మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ పదవుల్లో నిర్వహించడానికి అనర్హులుగా భావించి తక్షణమే వీళ్ళు విధుల నుంచి తొలగించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజంగా ముఖ్యమంత్రి గారికి గాయం తగిలుంటే మాకు కూడా గాయం తగిలినట్టుగానే మేము భావిస్తాం. వాళ్ళలాగా ఏదో గాయం తగిలింది డ్రామాలు వేస్తున్నారని మేము చెప్పం. కానీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే అప్పుడు సాక్షి లైవ్ ఎందుకు ఆగిపోయింది? ఎందుకు ఈ విషయం మీద మీరు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు? రాయి ఎటు నుంచి, ఏ వైపు నుంచి వచ్చింది? ఏదంటే బిల్డింగుల మీద నుంచి వేశారా, కింద నుంచి వేశారా? ఆ రాయి ఎక్కడి నుంచి మొదలై ఎక్కడి దాకా వెళ్ళి తగిలిందో కూడా మీరు స్పష్టంగా చూపించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఎప్పుడు లైవ్ ఇచ్చేటువంటి వాళ్ళు ఆ సమయంలోనే లైవ్ ఎందుకు కట్ చేశారు? మాకు అనేకమైనటువంటి అనుమానాలు. టీ స్టాళ్ళు కాడ, కిళ్ళి కొట్లు కాడ పబ్లిక్ మాట్లాడుతున్నటువంటి మాటలను మాట్లాడుతున్నాం. మేమేమి గాయం ఎవరు చేశారు, ఎవరి పాత్ర ఉంది, ఏం జరిగిందని మేము అంటులా. కానీ మీరు చేతగాక ఆడటం అనేది మీకు చేతగానని మీకు అర్థమైపోయింది. దీన్ని ఏదో రకంగా సింపతి కోసమే మీరు ఈ డ్రామా ఆడుతున్నారా అనేటువంటి అనుమానం పబ్లిక్లో వస్తూ ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఇది మా యొక్క వ్యక్తిగతం కాదు. కానీ మీరేమంటున్నారు? దీనికి ప్రధానమైనటువంటి పాత్ర తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కుట్ర, ఇది కోల్డ్ బ్లడెడ్ అనేటువంటి పదాలను ఉపయోగిస్తున్నారు. మీరు ఈ పదాల యొక్క ఉపయోగించడంలో ఉద్దేశం ఎవరో ఒకరిని, అంటే నా మీద 41 కేసులు పెట్టారు, నాలాంటి బకరాగాన్ని ఎవనోకుని చూసి వీడే రాళ్ళు లేపించాడని ఎక్కడో చాట నేను కాకపోతే నా పార్టీ వాళ్ళని ఎవరో ఒకరిని దీంట్లో బలిపశువుం చేద్దామనేటువంటి ఆలోచన కూడా మీకుందనేది మాకు స్పష్టమవుతూ ఉంది. అంటే సంఘటన జరిగి ఇన్ని గంటలైతే కూడా ఎందుకు మీరు ఎవరిని కస్టడీలోకి తీసుకుని మీరు ఎందుకు పట్టుకోలేకపోయారు? ఎవడు రాయేపించినోడు? మీరేపించినోడా, లేదంటే మీరు ఆడినటువంటి డ్రామాలో భాగమా? ఇంకొక వెర్షన్ ఏమంటున్నారు? గాయమైన తర్వాత 3 గంటల వరకు ఎందుకు హాస్పిటల్కి వెళ్ళలేదు? 3 గంటల తర్వాత సమయం ఎందుకు తీసుకున్నారు? అసలు గాయం దండేస్తుంటే బైండింగ్ వైర్ గీసుకుంటే గాయమైందని చెప్పి ఒక వెర్షన్ ఉంది. ఇది ఏది నిజం? ఈ ఎల్లంపల్లికి తగిలిన దెబ్బ కూడా ఈ బైండింగ్ వైర్ గీసుకుంటే ఆ కోపం మీద జగన్మోహన్ రెడ్డి గారే మోక చేత్తో గుద్దితే ఆ దెబ్బ తగిలిందని కూడా కొన్ని వర్గాలు మాట్లాడుతూ ఉన్నాయి. వీటిలన్నింటికి కూడా ఆన్సర్ చేయాల్సింది స్పష్టంగా ముఖ్యమంత్రి గారే ఆన్సర్ చేయాలి. ఆయన సమాధానం చెప్పాలి ఈ రాష్ట్ర ప్రజానీకానికి. నేను శుభ్రంగా ఉన్నాను, నేను సేఫ్గా ఉన్నాను, కానీ నాకు ఈ విధమైనటువంటి గాయం తగిలింది, ఈ విధంగా తగిలింది అని నేను భావిస్తున్నానని చెప్పి ఆయన మాట్లాడాలి కదా. ఆయన మాట్లాడలేని పరిస్థితుల్లో ఏం లేడు కదా. అది చిన్న గాయమైనప్పుడే నిజంగానే రాయి దెబ్బ తగిలితే అక్కడ షెల్లింగ్ రావాలి, అక్కడ బొప్పు కట్టాలి. ఊరిని గీతే తగులుతుందా? బ్లేడ్ గాయంలాగా, కోడికత్తి డ్రామాలాగా ఉంది. కోడికత్తి డ్రామా ఏ రకంగా గీత ఉందో ఇది కూడా అలాంటి గీతే ఉంది. రాయి దెబ్బ తగిలితే ఆ విధంగా ఉంటుందా? 3 విధాలుగా గీసుకుపోయినట్టుగా ఉంది. అది 3 ముఖాలుగా ఉంది. ఆ గాయం ఎట్లా తగిలిందో ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి. స్క్రీన్ ప్లే డైరెక్షన్ లాగా సజ్జల మాట్లాడతాం కాదు. నీవు ఇంకా మాట్లాడే రోజులు దగ్గర పడి నీకు ఇంకా నువ్వు త్వరలోనే నీ నోరు మూటరుద్దని కూడా
ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇదంతా తెలుగుదేశం వాళ్ళే చేశారు. వాళ్ళకే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి తిరుగుతుంటే ఈ వచ్చే జనాన్ని చూసి మేము భయపడిపోతున్నాం. నువ్వు భయపడిపోయి నువ్వు గీసుకుని నువ్వు కొట్టించుకుని నీ డైరెక్షన్తో ఇదంతా ప్రీ ప్లానెడ్గా మీరు చేశారని ప్రజలు అంటున్నారు. మీరు డ్రామాలు ఆడుతున్నారు, దీన్ని రక్తి కట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఈ విధంగా కూడా సింపతి సంపాదిస్తారు అని మీ యొక్క ఆలోచన అని చెప్పి పబ్లిక్ అనుకుంటున్నారని విషయాన్ని మీ ద్వారా మరి వైఎస్ఆర్ నాయకులకు కూడా చెప్తున్నా. ఈయనేం చెప్పాడో వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ వంది మాగదలు అందరూ కూడా ఇదే పాఠాన్ని తిప్పి తిప్పి చెబుతున్నారు. అంతే తప్ప ఆయనైతే మాత్రం నోరు పట్టలేదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ తగిలినటువంటి గాయం రాయి దెబ్బని మేమెవరూ నమ్మటం లేదు. ఎక్కడా కూడా స్పష్టంగా ఆ విజువల్స్ అనేది ఏ టీవీ వాడు వేయలేకపోతున్నాడు. ఏదో పెట్లెగురుతున్నట్లుగా ఏదో గాల్లో కనపడినట్లుగా వెళ్తూ ఉంది. దానికి ఏదైనా వెళుతుంటే రాయి ఎక్కడ మొదలైందో అది ఎలా ట్రావెల్ అవుతుందో దానికంతా వృత్తాకారం గీసి రెడ్ మార్కింగ్ వేసి యారో గుర్తేసి చూపించేటువంటి టీవీలోళ్ళు మీకు ఎగిటివ్ రావట్లేదా లేకపోతే చూపించడం రావట్లేదా మర్చిపోయారా అని అడుగుతున్నా. అవన్నీ బయట పెట్టాలి కదా. మీ దగ్గర నిజమైనటువంటి వాస్తవాలే ఉంటే. దీని మీద రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని ఒక డ్రామాగా భావిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.